చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసింది ఎవరు? ఒకటి, వ్యక్తిగతమైనటువంటి పగతో హత్య చేశారా? దీని వెనక మతపరమైనటువంటి కోణం ఏదైనా ఉందా? ఏ లాభం కోసం, అంటే పగతో చేశారా లాభం కోసం చేశారా అన్న విషయం ఒకటి. రెండవది, ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కేసు నమోదు చేసే విషయంలో ఎందుకు వెనకాడుతుంది అని చాలా మంది కూడా మాట్లాడారు. దానికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నేను పేర్లు బయట పెట్టలేను, కానీ నాకున్న సమాచారాన్ని బట్టి ప్రవీణ్ పగడాల గారి బిడ్డని చంపుతామని బెదిరిస్తున్నారు మతోన్మాదులు అనేది మా దగ్గర ఉన్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ విషయం కానీ ఇక్కడితో వదిలిపెట్టకపోతే, ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టి డెడ్ బాడీని తీసుకెళ్ళకపోతే ప్రవీణ్ పగడాల గారి కూతురును చంపుతామన్న బెదిరింపులు ఆ కుటుంబానికి ఉన్నాయి అన్నది అత్యంత కీలకమైనటువంటి సమాచారం. రెండవది, మరికొద్దిసేపట్లో ఇక్కడ పోస్ట్ మార్టం జరగబోతా ఉంది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ముందే కొంతమంది వారి బంధువులు అనుకోండి, స్నేహితులు అనుకోండి, తెలిసిన వారు అనుకోండి, వారు వెలుపుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారిని ఎవరైతే చంపారో ఆ వ్యక్తులు ఆయన చంపడానికి ముందే ఆయనతో బలవంతంగా మద్యం తాగించారు. ఎందుకంటే ఇది మందు తాగి వెళుతూ ఉండగా స్పృహలో లేని స్థితిలో జరిగిన యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలి, తప్పనిసరిగా పోస్ట్ మార్టం జరుగుతుంది, అందులో మందు తాగి ఇతను కింద పడి చనిపోయాడన్న రిపోర్ట్ రావాలి అన్న ఉద్దేశంతో చేశారు అనేది ఈ విషయాన్ని గమనించాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అసలు ఏంటనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మూడో విషయం, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఫోన్ చేసి ఇది యాక్సిడెంట్ మాత్రమే, ఆ మనిషిని కానీ ఒకవేళ పోస్ట్ మార్టం చేస్తే ఒళ్ళంతా ముక్కలుగా కోస్తారు, మీకు ఉపయోగం ఉండదు, ఇక్కడ నుంచి సైలెంట్ గా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారని, అందులో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు అని చెప్పి మా దగ్గర సమాచారం ఉంది. నేనేం అడుగుతున్నాను అనంటే, ఒకవేళ మీరు చెప్పినట్లుగా అది యాక్సిడెంటే అయితే యాక్సిడెంట్ చేసింది ఎవడు? మొదటి ప్రశ్న. ఈ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? లారీ వాళ్ళు గుద్దారా, ట్రాక్టర్ వాళ్ళు గుద్దారా, ఆటో వాళ్ళు గుద్దారా? సీసీటీవీ ఫుటేజ్ లో యాక్సిడెంట్ జరిగిన దృశ్యం ఎందుకు కనబడలేదు? ఒకటి. రెండవది, ఎక్కడైతే ప్రవీణ్ పగడాల గారు, నన్ను కొన్ని పాయింట్స్ చెప్పనివ్వండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయి పడిపోయి ఉన్నారో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన చోట చూస్తే ప్రవీణ్ పగడాల గారి మీద 4-5 కలిపితే గాని లేపలేని ఆయన బుల్లెట్ కాళ్ళ నుంచి తల వరకు పెట్టుంచారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి, కానీ తోలుకొని వెళ్తున్న బండిని మీద పట్టుకొని చచ్చిపోయినటువంటి వ్యక్తిని ఇంకెక్కడ హత్య చేసిన వారికి మాత్రమే దక్కుతుంది. ఇది రెండో విషయం. మూడోది, ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే చంపబడ్డారో అక్కడ చంపబడ్డారా, లేకపోతే వేరే ఎక్కడైనా చంపి అక్కడికి తీసుకొచ్చి పడేశారా, లేకపోతే అక్కడ ఏం జరిగిందో పోలీసు వారు, గౌరవనీయులైన పోలీసు వారే చెప్పాలి. అయితే అక్కడ కర్రతో ఆయన్ని కొట్టినటువంటి గుర్తులు ఉన్నాయి, కర్ర నిండా రక్తపు మరకలు, కర్రలు అక్కడ పడిపోయి ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎప్పటి వరకు కూడా ఆ కర్రల్ని ఇంకా హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నా. రెండవది, నిన్న ఉదయం ప్రవీణ్ పగడాల గారు చనిపోయారన్న విషయం తెలిసిన తర్వాత పంచనామా నిన్న ఎందుకు చేయలేదు ఆ కేసు గురించి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే సాక్ష్యాలు చెదిరిపోవా? డాగ్ స్వాడ్ ని అక్కడికి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? ఎందుకంటే ఆయన ఒక పాస్టర్ కాబట్టి. అదే ఒక పేటాధిపతో మఠాధిపతో ఈ హత్యను వదిలిపెడతారా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారిని ఆ శరీరాన్ని మనం చూసినప్పుడు ఆయన ఫారెన్ తీసుకొచ్చిన హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు. ఒంటి మీద ఆ గుర్తులు చూసినప్పుడు భుజం మీద రాడ్డుతో కొట్టినట్లుగా ఒక గుర్తు, ఈ భుజం మీద కొంచెం కొట్టుకుపోయినట్లుగా ఒక గుర్తు, తొడ దగ్గర ఆ బుల్లెట్ కి సంబంధించిన సైలెన్సర్ తో కాల్చినట్లుగా ఒక గుర్తు, ఆ బుల్లెట్ కి సంబంధించిన ఎదురుగా ఉండే ఆ స్టీల్ భాగాన్ని తలతో కొట్టి కొట్టి చంపినట్లుగా స్పష్టంగా కనబడతా ఉంది. పదే పదే కొడితే చింది పక్కన పడదు. రెండవది, మీరు అనుకున్నట్లుగా రోడ్డు మీద నుంచి ఆయన లోయలో చచ్చిపోయారు. మీరు అనుకున్నట్లుగా ఆయన వెళ్ళి ఏదో బండ మీద పడలా, అక్కడ ఎలాంటి పదునైనటువంటి ఆయుధాలు లేవు. ఇప్పుడు చచ్చిపోయాను నేను చెప్పాలి కదా, పలానా బండకి తగిలాడు, పలానా రాయికి తగిలి చచ్చిపోయాడు, దాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు లేదు. గడిచిన 4 రోజుల నుంచి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నన్ను చంపాలనుకుంటున్నారు అని. ఫేస్బుక్ వేదికగా ఆయన మాట్లాడేటప్పుడు ఎన్నో కేసులను సుమోటోగా తీసుకున్నటువంటి కోర్టులకు, పోలీసులకు ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అన్నటువంటి వార్త బయట క్రైస్తవ్యానికి తెలియక ముందు
అసలు వారి కుటుంబానికి కూడా పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ లేకముందే శివశక్తి కరుణాకర్ సుగ్గున అనే ఒక వ్యక్తి ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రవీణ్ పగడాల చచ్చాడట కదా, చంపారా, ఎవడు చంపాడు, ఎందుకు చంపాడు అని. అసలు ఈ కరుణాకర్ సుగ్గునకి ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయిన విషయం ఎవరు చెప్పారు? ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద 2 రోజుల క్రితమే రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు ఇక్కడున్నటువంటి పాస్టర్స్. ఆయన మీద పోలీస్ కేసు నమోదు చేశారో లేదో నాకైతే తెలియదు. ఆ కుటుంబ సభ్యులు రాధా మనోహర్ దాస్ కి సంబంధించినటువంటి వ్యక్తుల హస్తం కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది అని అనుమానాన్ని వెలిపిస్తున్నారు. ఇంతవరకు వాళ్ళని ఎందుకని కస్టడీలోనికి తీసుకోలేదు. సరే, కనీసం అనుమానాస్పదంగానైనా ప్రశ్నించడానికైనా మనిషిని తీసుకురావాలి కదా. ఇంకొక విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా చనిపోయిన స్థలం దగ్గర నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్ దగ్గర బండి రావడాన్ని మనం చూసాం. అప్పటికే బండి హెడ్ లైట్ని ఎవరో పగలగొట్టారు. ఆ హెడ్ లైట్ పక్కనుండే ఆ ఎర్ర లైట్ మాత్రమే వెలుగుతుంది, సిగ్నల్ లైట్. అప్పటికే ఆ మనిషి మీద దాడి జరిగిందా అన్నది మా అనుమానం. ఒకవేళ ప్రాణభయంతో అతను తప్పించుకొని వచ్చేటప్పుడు ఎవరైనా అతన్ని మధ్యలోనే సీసీటీవీ సంబంధించిన ఫుటేజులు లేనప్పుడు చంపి ఎవరైనా తీసుకొని వచ్చి అక్కడ పడేశారా? ఇది ఒక్కళ్ళు చేసిన పని కాదు. ఎందుకంటే అతను పడిపోయినటువంటి మీద ఆయన బండినే పడుకోబెట్టారు తీసుకొని వచ్చి. ఈ విషయాలు, యాక్సిడెంట్ అయిన వ్యక్తి కనీసం ఒంటి మీద షర్ట్ ఇచ్చాను కదా, చిన్న గీత కూడా లేదు షర్ట్ మీద కానీ ప్యాంటు మీద కానీ. ఇన్ని పెట్టుకొని అతనిది యాక్సిడెంట్ అంటే మేమెట్లా నమ్మాలా? అది మీరెట్లా చెప్తా ఉన్నారు? ఇంతవరకు అండి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే రాలా. ఎందుకు? తెలంగాణ వాడు చచ్చిపోయాడని రాలేదా? ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత ఎంపీ రాలా, ఇక్కడ మంత్రి రాలా, ఈ జిల్లా ఎస్పీ గారు రాలా. చనిపోయింది ఒక ఆషామాషా వ్యక్తి కాదు, అతను యావత్ భారతదేశ క్రైస్తవులకు గొంతుగా ఉన్నటువంటి వ్యక్తి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన 2 పెదవులు కట్ అయి ఉన్నాయి. పెదవులు ఎలా కట్ అవుతాయి? పెట్టిన బుల్లెట్ పెట్టినట్టుగానే ఉంది. ఒకవేళ నేను కింద పడ్డాను, ఎదురుగా కింద పడితే ఎలా చచ్చిపోతారు నాకు అర్థం కావట్లా. నేను లాయర్నే, చాలా కేసులు చూశాను. కణతకి దెబ్బ తగలలేదు, మెదడుకి దెబ్బ తగలలేదు. మనిషి బండి మీద, రోడ్డు పక్కన బండి మీద పడి చచ్చిపోయిన ఏ సంఘటన అయినా మీరు చూసారా? ఒంటికి దెబ్బలేదు. ఇంకో విషయం చెప్పాలి. ప్రవీణ్ పగడాల గారి ఒంటి మీద, షర్టు మీద 2 షూ మార్క్స్ ఉన్నాయి. షూతో ఎగిరి తన్నినటువంటి స్పష్టంగా కనపడుతున్న 2 గుర్తులు ఉన్నాయి. ఆ షర్ట్ ఏం చేశారు? ఫోరెన్సిక్ వాళ్ళు ఏమైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా, వచ్చారా? డాగ్ స్క్వాడ్ తీసుకొని ఎప్పటి వరకైనా డాగ్ స్క్వాడ్ తీసుకొని వెళ్ళారా? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? మాకున్న విషయం ఏంటంటే మా వాళ్ళు ఏమంటారంటే మీరు ఎవరినైనా ప్రొవోక్ చేస్తే మీ మీద కేసు అంటున్నారు. అరే మనిషి చచ్చిపోయాడు, అక్కడ కేసు పెట్టండి, తప్పే ఉంది, ఉరిదీయండి. లేకపోతే మీరు ఎందుకు అడిగారా? ప్రవీణ్ పగడాల చచ్చిపోతే అడుగుతారా నా కొడకల్లారా అని ఉరిదీయండి, పర్వాలేదు, మేము చచ్చిపోతాం. మేము పోలీసులను గౌరవించే వ్యక్తులు, చట్టానికి లోబడే వ్యక్తులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళం కాదు. మా బాధ ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే హిందువులు బై బర్త్ హిందువులుగా ఉంటున్నారు, ముస్లింలు బై బర్త్ ముస్లింలుగా ఉంటున్నారు. క్రైస్తవులు మాత్రం డే బై డే పెరుక్కుంటూ మత మార్పిడి చేసుకుంటూ పోతున్నారు. దేవాలయాల దగ్గరకు వచ్చి బెదిరింపులకు పాల్పడి మరీ మత ప్రచారం చేస్తున్నారు అని మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది అబద్ధం అని నేను అడుగుతా ఉన్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ లో జరిగిన దాడుల గురించి మాట్లాడారే. సొంత రాష్ట్రంలో ఒక పాస్టర్ని నిలువునా చంపితే క్రైస్తవులు గుండెలు బిగబట్టుకొని ఉన్నారు. నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడితే ఆయన ముత్యాలు రత్నాలు ఏమైనా రాలుతాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మహాకూటమి ప్రభుత్వంలో పురంధేశ్వర్ గారు ఏమైనా వచ్చి చూసారా? చాలా మంది అంటున్నారు. నిన్న ఒక అతను వచ్చాడు, టీడీపీ అధికార ప్రతినిధి. అతను ఏమంటాడంటే ఇది యాక్సిడెంట్ అని అతనే డిసైడ్ చేస్తారు. మరి పోలీస్ స్టేషన్లు ఎందుకు మూసేసుకోవచ్చు కదా? ఇది యాక్సిడెంట్ అని అతనే చెప్తాడు. బంధువులకు ఫోన్ చేసి ఇది యాక్సిడెంట్ లాగుంది, డెడ్ బాడీని తీసుకెళ్ళండి అని ఆయనే చెప్తాడు. ఏం కదలబడుతున్నారా? అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఉన్నారా? ఇనప చట్టాలు చెప్పి బెదిరిస్తా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం మీద 6 నెలలు జైల్లో ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు జైల్లో ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ కేసు పెడితే మా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. అంతకంటే పెద్ద జరిగేదేమీ లేదు. చంపేస్తారా? అరే చావు కంటే ఏది పెద్దది? ఇక్కడ చావు కంటే పెద్దది అది. ఇవాళ ప్రతిపక్ష నేతలు వచ్చి కనీసం మాట్లాడుతున్నారు కానీ అధికార పార్టీ వాళ్ళు ఇంతవరకు ఎందుకు రాలా? టీవీ 9 వాళ్ళకి ఇది అసలు సమస్యలాగా కనపడలేదా?
ఎన్టీవీ వాళ్ళు ఎందుకని ఇక్కడికి రాలేదు? టీవీ5 వాళ్ళు, ఈటీవీ వాళ్ళు ఎందుకు ఇక్కడికి రాలేదు? ఏబిఎన్ మాట్లాడారు. అదే ఒక పీఠాధిపతి చచ్చిపోయినా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా? ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో చిలకూరు బాలాజీ టెంపుల్ స్వామీజీ అర్చకులు రంగరాజుల మీద దాడి జరిగితే మా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, తెలంగాణ సీఎం దగ్గర నుంచి. ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు మొత్తం కథలొచ్చారే. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, తెలంగాణ సీఎం దగ్గర నుంచి. ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు మొత్తం కథలొచ్చారే. అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాల వెనకబడిన కులానికి చెందిన వాడనా? ఆ జీవితానికి విలువ లేదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత జరిగితే వాడు చచ్చాడు నెక్స్ట్ నువ్వే అంటే అని నేను చెప్తా ఉన్నా. అరే బాబు, నాకు బతుకంటే ఆశ లేదు, చావంటే భయం లేదు. ఇవాళ వస్తే రేపటికి రెండు నాకు నా ఇంటికితో బరాబర్ మీరు చెప్పింది. ఇంతకంటే ఏం చేయగలుగుతారు నన్ను? నేను వాళ్ళ సవాల్ చేస్తా ఉన్నా. రాజమండ్రి నుంచి ఒక్కడనే ఖమ్మం వెళ్తా. నా కొడకల్లారా మేర్చేయండి రా, చేతులు నరక్కపోతే పేరు పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రావాలా? పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత నిద్రపోయే సింహాలు లెగిస్తే ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాలకు చూపెడతాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.